హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఫైనల్లీ ఏదైతే జూనియర్ సినిమా రావడం జరిగిందో, గాలి జనార్దన్ రెడ్డి గారి కొడుకు గాలి కిరీటి రెడ్డి జూనియర్ సినిమాతో, మొదటి సినిమాతో కర్ణాటక ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అయితే రిలీజ్ కావడం జరిగింది. మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సో సినిమా మరి ఓకేనా కాదా, మరి హిట్టా ఫ్లాఫా అని ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే, సినిమా రివ్యూ గురించి వద్దు కానీ మన పర్సనల్ ఒపీనియన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, సినిమాలో ఏదైతే కాస్ట్ ఉందో మెయిన్గా కొత్త అబ్బాయి కిరీటి రెడ్డి అలాగే జెనీలియా గారు చాలా రోజుల తర్వాత ఒక సినిమాలో తన పాత్ర నచ్చి పాత్రకు న్యాయం చేయగలని చెప్పి పాత్ర కోసం తన యాక్టింగ్ చేయడం జరిగింది. అద్భుతంగా ఉంది తన పాత్ర. అలాగే శ్రీలీల గారు అయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కోసం డాన్స్ల కోసం మాత్రమే ఉన్నట్లయితే కనిపించడం జరిగింది. సో ఓవరాల్ గా సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమాలో కాస్ట్ ఏదైతే ఉందో జెనీలియా గారు, శ్రీలీల గారు అలాగే ఈ సినిమా కోసం సిందర్ గారు పనిచేయడం జరిగింది, డిఎస్పీ గారు పనిచేయడం జరిగింది, పీటర్ హైన్స్ గారు పనిచేయడం జరిగింది. సో డిఎస్పీ గారు తన పాత్రకు తన న్యాయం చేయడం జరిగింది. సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయనుకోండి. అలాగే అయితే ఫైట్ మాస్టర్ పీటర్ హైన్స్ ఉన్నారో ఆయన కూడా తన పాత్రకు తన న్యాయం చేయడం జరిగింది. కిరీటి రెడ్డి ఏదైతే ఈ సినిమా ఎలా అంటే స్టోరీ పక్కన పెడితే తనకి ఏమొచ్చు అనే అబ్బాయి పూర్తిగా చూపించడం జరిగింది. తను ఏం చేయగలను అని చెప్పి పూర్తిగా స్టోరీ పక్కన పెడితే నీకేమొచ్చు అన్నట్టు డైరెక్టర్ అడగడం జరిగింది అనుకుంటా రాధాకృష్ణ గారు. సో అలా పూర్తిగా ఈ సినిమాలో తనకి ఏమేమి వచ్చో పూర్తిగా అయితే చూపించడం జరిగింది. సో సినిమాకి ఏదైతే కథ ఉందో ఆ కథ పాతదే అయినప్పటికీ కిరీటి వల్ల దానికి కొంచెం బలం అయితే రావడం జరిగింది. అలాగే మనోడు ఏంటంటే సినిమాకి ముందు ఒక 3 సంవత్సరాలు సినిమాకి సంబంధించి ఏదైతే కోచింగ్ ఉంటుందో ఒక సినిమా చేయడానికి హీరో ఏ విధంగా ఉండాలి, డాన్స్ గురించి కానీ, స్టంట్స్ గురించి కానీ, ఫైట్ గురించి కానీ, ఇవైతే ఏవైతే తీసుకోవాలో ఓవరాల్గా మనోడు అన్నీ తీసుకోవడం జరిగింది. సో అందుకని సినిమాలో మనోడు కొద్దిగా ఎక్స్ప్రెషన్స్ వైజ్ అంతే ఎమోషన్స్గా కొద్దిగా తక్కువ ఉన్న మిగతా ఫైట్స్లో డాన్స్లో అయితే కుమ్మి పడేశాడు. సో ఈ సినిమాలో మనోడు ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఫ్యాన్. సో ఎన్టీఆర్ గారు ఫ్యాన్ కాబట్టి ఆయన డాన్స్ స్టైల్ అయితే పూర్తిగా కాపీ చేయడం జరిగింది. నాకు తెలిసి శ్రీలీల గారిని ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరైనా డామినేట్ చేయడం జరిగిందంటే ఈ అబ్బాయి కిరీటి రెడ్డి అయితే డామినేట్ చేయడం జరిగింది. అద్భుతమైన డాన్సింగ్ స్టెప్స్ అయితే ఉన్నాయి. అలాగే యాక్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా కాలేజ్ లో అయితే నడవడం జరుగుతుంది. కొద్దిగా కామెడీ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ ని కొద్దిగా సెకండ్ హాఫ్ కోసం గుంజుకొచ్చారా అన్నట్టు కొద్దిగా అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కొన్ని ఎమోషన్ సీన్స్ అయితే పడలేదు. అలాగే ఎవరైతే కిరీటి రెడ్డికి ఇంకా జెనీలియా గారికి మధ్యలో ఎమోషన్స్ ఉంటాయో అవి కొద్దిగా పర్లేదు అనుకోండి. కానీ ఓవరాల్ గా శ్రీలీల క్యారెక్టర్ అయితే సెకండ్ హాఫ్ లో ఎక్కువగా లేదు. సినిమా ఏంటంటే ఒకటి మాత్రం ఏంటంటే ఆయన గాలి జనార్దన్ రెడ్డి గారి కొడుకు కాబట్టి సినిమాని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయడం జరిగింది. విజువల్స్ కానివ్వండి, విజువల్ ఎఫెక్ట్ అయినా ఏదైనా చాలా గ్రాండ్ గా అయితే తీసుకెళ్లడం జరిగింది. సో ప్రొడ్యూసర్ ఈ సినిమాకి ఎంత డబ్బులు పెట్టారనేది ఇప్పటివరకు బయటికి చెప్పలేదు. కానీ అఫీషియల్ గా వస్తున్న న్యూస్ ఏంటంటే 20 నుంచి 25 కోట్ల వరకు పెట్టొచ్చని చెప్పడం జరుగుతుంది. మరి సినిమా అంత కలెక్ట్ చేస్తుందా అంటే సరే సినిమా ఒకసారి చూడొచ్చు అనుకోండి. కొత్త అబ్బాయి సినిమాలో కథ పాతది అయినప్పటికీ ఏదైతే మహర్షి ఇంకా శ్రీమంతుడు స్టోరీ ఉంటుందో అది మిక్సింగ్ చేసి కొద్దిగా తీసినట్టు అనిపించింది. కానీ సినిమాలో కథ పరంగా పక్కన పెడితే సినిమాలో హీరో అయితే ఎక్సలెంట్ గా చేయడం జరిగింది. సో మెయిన్ డాన్స్ ని ఇంకా ఫైట్స్ ని అయితే మనం కుమ్మేయడం జరిగింది. సో చెప్తున్నాను కదా, సినిమా స్టోరీ పాత అయినప్పటికీ నువ్వేం చేయగలవురా బాబు అంటే మనోడు ఏం చేయగలరో మొత్తం చూపించడం జరిగింది. సో ఫ్యూచర్ లో కూడా మనకి ఇంకా ఒక మంచి స్టోరీ జరిగితే, మంచి గట్టి స్టోరీ జరిగితే గచ్చ ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో మనోడి దగ్గర టాలెంట్ ఉంది. కాకపోతే ఆ టాలెంట్ ని ఇంకా తీసుకొచ్చే డైరెక్టర్ అయితే బయటికి రావాలి. సో గాలి జనార్దన్ రెడ్డి గారు కొడుకంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా, అందుకే చాలా గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది. సో కథ కూడా కొద్దిగా ఉంటే ఇంకా సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఓవరాల్ గా ప్రేక్షకులు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చా అంటే చూడొచ్చు. కథ పక్కన పెడితే అబ్బాయి పర్ఫార్మెన్స్ అయితే ఇందులో కిరీటి రెడ్డి పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు సినిమా హాల్కి వెళ్తే ఓకే అనడం జరుగుతుంది. పూర్తిగా కంప్లీట్గా సాటిస్ఫాక్షన్ లేకపోయినా సినిమా మాత్రం మీకు ఒకసారి మాత్రం చూడొచ్చు. సో ఫైనల్గా ఇదనమాట ఈ మూవీకి సంబంధించి పర్సనల్ నా ఒపీనియన్. సో సినిమా అయితే ఓకే అనిపించింది, నాకైతే ఓకే అనిపించింది. మెయిన్గా అబ్బాయి పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయే విధంగా ఉంది. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు, మంచి డైరెక్టర్లతో మంచి స్టోరీస్ తీయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.